Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 రావాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాల్సిందే. కొన్ని నియమాలు ఉంటాయి. వాటిల్లో ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏదైనా ఉందంటే అది రైటింగ్ ప్రాక్టీస్. మీరు ఏం చదివారు, ఎలా చదివారు అనేది ఒక విషయం అయితే, మీరు ఎలా రాస్తున్నారు, ఎలా రాయాలి, రోజుకి ఎంత రాస్తున్నారు, అది ఖచ్చితంగా మీరు రాసేది కరెక్టేనా, ఇవన్నీ ఖచ్చితంగా మీరు అంచనా వేసుకోవాల్సిందే, బేరీజ్ వేసుకోవాల్సిందే. ఖచ్చితంగా రోజుకి 2-3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ ఉండాల్సిందే. ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు గ్రూప్ 1 వస్తుంది. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మనం సాధించలేం. ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీరు చేయాల్సిందే. మీరు గ్రూప్ 1 టాప్ రావాలంటే, మీకు కావాల్సినటువంటి మంచి మంచి ఉద్యోగాలు మీకు రావాలంటే, టాప్ పోస్టులు గ్రూప్ 1లో టాప్ పోస్టులు మీకు రావాలంటే ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ రాసేది ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది మీకు మేము గైడ్ చేస్తాం. మీరు రాసేది కరెక్టేనా, అసలు ఎక్కువ మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు రాసేది కరెక్టో కాదో ఒకసారి చూసి చెప్పండి సార్ అంటుంటారు. వాళ్ళు రాసేది కరెక్టో కాదో మీకు తెలియాలి ఫస్ట్. అది తెలియాలంటే మీరు ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు మెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అది రాసేది కరెక్టో కాదో చెక్ చేయించుకోవాలి. అది ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. సో అందుకని మీరు ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది ఏంటంటే ప్రిలిమ్స్ చదువుతూ ఉంటారు, నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాం మెయిన్స్ అని. అది కూడా రాంగ్ అప్రోచ్. ఇప్పటి నుంచే మీరు మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ లాగా లేదా చదవాలి, మీరు లేదా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగా చదవాలి. రెండింటికి దాని అర్థం అటు ఇటైనా ఇటు అటైనా రెండింటికి అర్థం ఏంటంటే ఒకేసారి రెండింటికి సైమల్టేనియస్గా చదవాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవటం అంత పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. మన వాళ్ళు 1:100 అని 1:50 అని ఇట్లా తీస్తున్నారు కాబట్టి కొంచెం కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. కానీ మెయిన్సే కదా మెయిన్. అందుకని దాని మీద మనం ఫోకస్ చేయాలి బాగా. దాని మీద ఫోకస్డ్గా ఉండాలి మనం. దానికోసం మనం రైటింగ్ ప్రాక్టీస్ అయితే మీరు చేయాలి. మంచి మెటీరియల్, మంచి మెంటర్, టెస్టులు రాయటం. ఆ టెస్టుల్లోనే మీకు రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందన్నమాట. మీరు చాప్టర్ వైజ్గా రాయటం వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్కి 15 చాప్టర్స్ ఉంటాయి. 3 సెక్షన్లు, ఒక్కో సెక్షన్కి 5, మొత్తం 15 చాప్టర్లు ఉంటాయి. 15 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్కి మీరు 10-15 క్వశ్చన్లు రాశారనుకోండి. అసలు రోజుకి ఒక్క క్వశ్చన్ రాశారనుకోండి, అంటే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాశారనుకోండి, ఎంత పెద్ద ఆన్సర్లు వస్తాయి మీకు, ఎంత రాయగలుగుతారు మీరు అప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు. కాబట్టి మీకు ఖచ్చితంగా రావాలంటే మీకు ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయండి, టెస్టులు రాయండి, దాంట్లోనే ప్రాక్టీస్ చేయటం, ఎలా నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మేము టీచ్ చేస్తాం. దీంతో మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచిగా సక్సెస్ అవుతారు. నేనే చెప్తాను. మీరు ఒక 2-3 మంత్స్ కానీ నా దగ్గర కరెక్ట్గా కానీ రాస్తే నేనే చెప్తాను మీకు ఏ పోస్ట్ వస్తుందో కూడా నేను చెప్తాను. మీకు ఏ ర్యాంక్ కూడా రావచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా మీకు పోస్ట్ వస్తుందని నేనే కన్ఫర్మ్ చేస్తాను. ఇలా ఈ మధ్యలో మీరు చూసి స్క్రీన్ మీద చూసే వాళ్ళందరినీ అలాగా నేను ముందుగానే డిసైడ్ చేశాను, మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇక మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు అని. ఓకే, రైట్ ఫ్రెండ్స్.